అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్ని వీడియోలు అయితే చాలా హ్యాపీగా పోస్ట్ చేయడానికి, వీడియో తీసుకోవడానికి మస్తు హ్యాపీగా ఉండే. కానీ ఈ వీడియో అయితే కొంచెం బాధే అనిపిస్తుంది. ఎందుకంటే చూసారు కదా నా జుట్టు లేదని మస్తు బాధపడుతుంటే, ఈ పిల్ల చూసారు కదా ఎంత బాగుందో జుట్టు. అసలు ఆడపిల్లలకి జుట్టే అన్నామమ్మా, జుట్టు ఉంచుకుంటే వినట్లేదు. ఈమెకు సపోర్ట్ గా వీళ్ళ నాన్న కూడా జుట్టు మోసేది ఆమెనా, నువ్వు ఆమె భారం ఆమెకి ఎరక, నీకెందుకు, నువ్వు కట్ చేయమంటున్నాగా, ఆమెకి ఇష్టం లేని నీకేంది, నీ ఇష్టాన్ని ఆమె మీద రుద్దుతావా అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా సపోర్ట్ చేసిండు. మళ్ళీ ఇంకేమంటుండంటే పిల్ల తిన్న ఫుడ్ మొత్తం జుట్టుకే పోతుంది, అందుకే ఆమె పక్కగా ఉంటుంది, అంత పొడుగు జుట్టు ఆమె మొయ్యలేకపోతుంది, తనలో వస్తుంది, ఇంకా నీకు ప్లస్ మంచిగా జల్లేయడం ఈజీ అవుతుంది అని చెప్పేసి నా వైపు కూడా మాట్లాడుతుండు. కానీ నాకు ఓపిక ఉంటుంది, మంచిగా జడేయడం ఇబ్బంది ఏమనిపించదు, ఉంచు అని చెప్పేసి అన్నా కూడా వినట్లేదు. కట్ చేస్తేనేమో మంచిగా కట్ చేయి, లేకపోతే సప్లీ ఉండబోయి బోడగుండి చేపించుకొని వస్తా అని బెదిరిస్తున్నారు. ఇంకా ఎంతో ఎంత జుట్టు అయితే నీట్గా ఉండడం బెటర్ కదా అని చెప్పేసి ఒక 3 months నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన, కట్ చేయకుండా ఏదో ఒకటి ముచ్చట చెప్పి. ఇంక ఈ రోజైతే తప్పట్లేదు, అందుకే ఆమె జుట్టు కట్ చేసేస్తుంది. ఎందుకంటే నా వల్ల కావట్లేదు, ఇద్దరికి ఏదో ఒకటి నచ్చ చెప్పి వినిపిద్దామంటే అస్సలు వినట్లేదు. చేస్తావేమో చెయ్యి, లేదంటే వేరే పార్లర్ దగ్గర తీసుకెళ్లి బాయ్ కటింగ్ అనే చెప్పిస్తాను బెదిరించిండు వాళ్ళ నాన్న. అందుకే ఇక తప్పేది ఏం లేక ఈరోజు చేసేస్తున్నా. వీడు ఎందుకు సదాయిస్తున్నావు, మీద ఉండని దానికి ఎందుకు వచ్చినవరా మరి దగ్గరికి, పో ఆడుకోపో. జుట్టు చూసిగా ఎంత పొడుగుందో, మందం కూడా మంచి మందం ఉంది. అసలు నాకు పాన ధరించట్లేదు, కానీ చేసేది ఏం లేక కట్ చేయాలి. షాప్ లో కట్ చేసేదాన్ని, ఇంకా నార్మల్ కటింగ్ స్టైల్ కట్, పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్ల కదా, ఇంకా స్టైల్ కట్ అయితే షాప్ లో మంచిగా నిమ్మలంగా కట్ చేసేదాన్ని. స్టైల్ కట్టే కాబట్టి మా షాప్ కింద పిల్లని ఆప్రాను సీజర్ ఇక్కడికే తెచ్చిన. ఎంత కట్ చేయాలి మరి, ఇంత షార్టా ఈడికి చేస్తే ఈడి వరకు చేసుకో, ఇక అసలు ఇక ఊరికే లబ్బర్ కనిపెట్టేటట్టు, లేకపోతేనేమో ఈడికి కోసం కింద తీసుకో. చిక్కు లేకుండా మొత్తం దూకున్నా. ఎట్లాగే ఒకే షార్టే కాబట్టి చేయాల్సింది. ఇంకా ఈ మిగిలిన జుట్టు అంతా మనకు దేనికండి సగరానికి. ఆల్రెడీ నాకు సగరం చేయించుకున్నా, మళ్ళీ ఇంకో సగరం అవుతుంది వరకు అన్నది కాబట్టి ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని అయ్యో రామ ఇంతవరకు తీసేయాల్సి వస్తుంది. మెల్లు కత్తరి అమ్మా, అయ్యో కదలకు ఇంతమంది కస్టమర్స్ వస్తే కట్ చేయాలి కానీ ఇంత దీనా అని పట్టాపట్టి కట్ చేసేది. కానీ ఈ రోజు నా బిడ్డ కట్ చేయాలంటే మాత్రం అస్సలు కట్ చేయ బుద్ధి కావట్లేదు. ఓం నమః శివాయ. కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అక్క జుట్టు కట్ చేసిన చూద్దురా మీరు. ఎంత చుట్టూ కత్తం. వీళ్ళ ఆయనమ్మకి తెలియదు, వీళ్ళ ఆయనమ్మ తెలిసి ఇద్దాము. నేను ఆమె సపోర్ట్ గా ఉండి చాలా సేపు రిక్వెస్ట్ చేసి, చాలా రోజులు 3 నెలల నుంచి పోస్ట్ పోన్ చేసినాం. నిన్న నన్ను బెదిరించారు, ఇప్పుడు కట్ చేసిన. కానీ వీళ్ళ ఆయనమ్మ తెలియదు కట్ చేసిన సంగతి. ఏముంటుందో లేస్తే పడుకుంది ఇంట్లో. ఎంత హాయిగా ఉందో పాపం ఏమకి ఇప్పుడు. అది ఆనందం చూడండి ఫేస్ లో, ఒకసారి చెప్పి. ఇప్పుడు ఈక్వల్ కట్ చేసిన కదా, ఇంకా దీన్ని సెట్ చేసుకుంటా కొంచెం.
అంతే కింద స్టైల్గా. నిజంగా కట్ చేసే లక్కి చేసిన కూడా గింత చూస్తుంది. తన్వి ప్లక్కర్ తీసుకుపోయండి అక్కడ పెట్టినావు. అదే అక్క నాకు ఆంటీ వచ్చి నిజంగా చేస్తారు. అదే లక్ ఏంది అక్క కొడతా నిన్ను. నేను దీన్ని కట్ చేస్తున్నాను, నువ్వు అడుగుతున్నావా? కదిలే కక్కని కదిలే జరుగు. బాగుంది. అమ్మాయి అంటుంది అరే. అక్కని పట్టుకొని అమ్మాయి అంటారా? అసలు నువ్వేమన్నావు అర్థం కావట్లేదు ప్రస్తుతానికి నాకైతే. సరే కొంచెం లక్కి నిన్ను అడ్డు కటింగ్ చేయడం అయితే అయిపోయింది. కావాలని వాళ్ళ ఆయన పడుకుంటే దగ్గరికి వెళ్ళి చూపించి మరీ తిట్లు తినొచ్చింది. భలే తిట్లు పడ్డాయి మొత్తానికైతే. ఆమెకే కాదు నాకు కూడా పడ్డాయి. ఇంకా ఆమె రబ్బర్ బ్యాండ్ పైకి పెట్టేసుకొని నాయనక నేను మాట్లాడుతుంటే మస్తు ఓవర్ చేసింది. ఆ జుట్టుని చూపిస్తే ఎంత స్టైల్ కొడుతుందో. ఇంతకీ నా పాపకి లాంగ్ హెయిర్ బాగుందా, షార్ట్ హెయిర్ బాగుందా, కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే పర్వాలేదు అనిపించింది. ఓకే అండి, బాయ్ మరి అందరికీ. బాయ్ గాయ్స్. బాయ్ గాయ్స్.